అప్తార్లో మాన్యువల్ అసెంబ్లీలో 10 yearsగా వర్క్ చేస్తున్నాను. ఇక్కడ అందరూ అప్తార్ మాది అనే ఫీలింగ్తో వర్క్ చేస్తారు. అలానే కొత్త మ్యాన్ పవర్ వచ్చినప్పుడు కూడా వాళ్ళకి వర్క్ నేర్పిస్తారు. అలానే వాళ్ళు ఎలా వర్క్ చేస్తున్నారు అనేది అబ్జర్వ్ చేస్తాం. సూపర్వైజర్స్ తో పాటు పక్కన ఉండే సీనియర్ ఆపరేటర్స్ కూడా వాళ్ళని అబ్జర్వ్ చేస్తా వర్క్ ఎలా చేయాలో చెప్తారు. అలానే మా దగ్గర ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ ఉన్నారు. వాళ్ళు వర్క్ ఎలా చేయాలి, అలానే వాళ్ళకి ఏమేమి సపోర్ట్ కావాలి చేయడానికి అనేది సపోర్ట్ కూడా అందిస్తారు. థ్యాంక్ యూ. मेरा नाम गोलम पुकार है. मैं 2 से 3 साल में काम कर रहा हूँ और मैं स्टार्टिंग से जॉब आया मेरे को इतना मालूम नहीं था, नॉलेज नहीं था वो प्रोडक्शन ऊपर और डिफेक्ट के ऊपर मेरे को इतना नॉलेज नहीं था. तो आगे तक जो प्रॉब्लम आता है नहीं तो जो डिफेक्ट आता है वो सीनियर से ऑपरेटर मेरे का डाउट क्लियर करते हैं और नहीं तो ज़्यादा प्रॉब्लम है तो मैनेजर और सुपरवाइजर मेरे को भी डाउट क्लियर करने में मदद करते हैं. और मैं इधर से जो सामान देख रहे और हमको నా పేరు కేఆర్న. నేను 7.5 years నుంచి వర్క్ చేస్తున్నాను ఇంజక్షన్ మోల్డింగ్లో. నేను న్యూ జాయినింగ్ అయినప్పుడు ప్రతి ఒక్కరు నాకు ట్రైనింగ్ ఇచ్చారు. చిన్న డౌట్ ఉన్నా సరే ఏమైనా ప్రోడక్ట్ గురించి కానీ ఏమైనా మెటీరియల్ గురించి కానీ వాళ్ళని అడిగితే వెంటనే చెప్పి క్లియర్ చేసేవాళ్ళు. 1-2 సార్లు కూడా చెప్పేవాళ్ళు. అప్తార్ కంపెనీ మొత్తం ఈక్వల్గా పనిచేస్తుంది. ఒకవేళ నేను టీ టైంలో కానీ లంచ్ టైంలో కానీ బయటకు వెళ్ళానంటే నా పక్కన ఉన్న ఆపరేటర్స్కి చెప్పేసి వెళ్తాను. వాళ్ళు నేను వచ్చేదాకా హెల్ప్ చేస్తూ ఉంటాను. మంచిగా చేసుకుని మంచి ప్రోడక్ట్ తీస్తారు. ఒకవేళ ఈ కంపెనీలో ఏమన్నా ఈవెంట్స్ కానీ ప్రోగ్రామ్స్ కానీ గేమ్స్ కానీ ఇలాంటివి ఏమన్నా జరిగినా సరే అందరినీ ఈక్వల్గా చూసి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యేటట్టు చేస్తారు. ఈ మేనేజ్మెంట్ అంతా మా కోసం ఇంత కష్టపడుతున్నందుకు థ్యాంక్ యూ. After IB training, every employee got to know what is IB exactly, and they are now aware of it, and everyone is feeling like it is an open work atmosphere in while they are working, and this is a really good work culture into the team, and everyone is now very open. So this is really appreciated, and with special thanks to IB team for implementing this culture into the company. నేను అప్తార్లో జాయిన్ అయ్యి 10 సంవత్సరం నుంచి జాయిన్ అయినప్పుడు నాకు తెలుగు రాకపోతుండే, మాట్లాడడానికి కూడా సరిగా రాకపోతుండే. నాకు నచ్చింది ఏంటి అప్తార్లో అంటే ఈ అందరినీ ఈక్వల్గా చూస్తారు, మంచిగా చూస్తారు. అది ఒకటే నాకు నచ్చింది. థ్యాంక్ యూ. ट्रेनिंग के बाद बच्चों लोग का कॉन्फिडेंस बढ़ गया क्योंकि वो सामने आके अपने प्रॉब्लम शेयर कर रहे हैं. कोई दिक्कत है मतलब काम के बारे में या उनका कुछ पर्सनल इशू है उसके बारे में वो सबके सामने मतलब कमेटी के सामने ओपन हो रहे हैं. इसके लिए ट्रेनिंग बहुत जरूरी था. तो ट्रेनिंग की वजह से उनका भी कॉन्फिडेंस पूरा बढ़ गया. वो हैप्पी रहते हैं. वो हैप्पी रहेंगे तो अपना प्रोफेशन भी स्मूथली चलेगा. इसके लिए ट्रेनिंग बहुत इंपॉर्टेंट है. इसके लिए थैंक यू कमेटी. ఐఎమ్ రాజు. నేను అప్తార్లో క్వాలిటీ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తున్నాను. సో నేను జాయిన్ అయ్యి 10 years అయ్యింది. జాయిన్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఏ ప్రాబ్లం లేదు. మేనేజ్మెంట్ సపోర్ట్ ఫుల్ ఉంది నాకు, ప్లస్ మా మేనేజర్ సపోర్ట్ ఫుల్గా ఉంది. మేము మేనేజ్మెంట్ మమ్మల్ని అన్నింటిలో ఇన్వాల్వ్ చేస్తారు, ప్రతి కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేస్తారు. అప్తార్ వెరీ వెరీ గుడ్ కంపెనీ. సో ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు మల్లీశ్వరి. నేను ఇక్కడ 14 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాను. నేను ఇక్కడ కంపెనీకి వచ్చినప్పుడు ఇక్కడ వర్క్ గురించి అసలు ఏమీ తెలియదు. ఇక్కడ వాళ్ళందరూ బాగా నేర్పించారు. మేడం కూడా బాగా సపోర్ట్ చేశారు. బయట నుండి సార్ వాళ్ళు కూడా అంతే సపోర్ట్ చేస్తారు. ఏదైనా ఫెస్టివల్ జరిగినప్పుడు సపోజ్ సంక్రాంతి ఫెస్టివల్ జరిగినప్పుడు ముగ్గు పోటీలో అందరూ పాల్గొన్నాము. చాలా బాగా అనిపించింది. నా పేరు వెంకటలక్ష్మి. నేను 15 సంవత్సరాలు ఈ కంపెనీలో వర్క్ చేస్తున్నాను. నేను వచ్చినప్పుడు నాతో పాటు 15 మంది వర్క్ చేయడానికి వచ్చారు. ఇంటర్వ్యూకి వచ్చారు. ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు నేను ఫిజికల్ హ్యాండిక్యాప్ నేను దానివల్ల నన్ను తీసుకుంటారో లేదా అని భయపడుతూ రాస్తున్నాను. నన్ను ఇంటర్వ్యూ చేశారు. ఇంటర్వ్యూ చేసి నా అప్తార్ కంపెనీలో నన్ను తీసుకున్నారు. అందుకు ధన్యవాదాలు.